మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వారం రోజుల క్రితము గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు అనే ప్రాంతంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విగ్రహాన్ని దేవదేవుడు శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళి నిర్వాహకులకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏమైనా చేయొచ్చనే మొండిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈ అంశం పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యాదవ సంఘాలు కావచ్చు, యాదవులు కావచ్చు, హిందూ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కోట్లాది మంది శ్రీకృష్ణుడి భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్నంతటినీ గమనించిన తర్వాత నిర్వాహకులు కూడా జరిగిన తప్పిదాన్ని గుర్తించి దేవుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని కాకుండా నిజ రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. దీనికి సహకరించిన మీడియా సంస్థలకు కావచ్చు, మీడియా వ్యక్తులకు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, అదేవిధంగా దీని మీద పోరాటం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో గత 4-5 రోజుల నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉన్మాదులు కొంత